మనం ఇన్ని రోజులు ఏం చేసినాం? అనాలిసిస్ చేసినాం కదా. ఇప్పుడు ఏం చేద్దాం? అనాలిసిస్ దేంతో చేస్తాం మనం? క్యాండిల్ స్టిక్స్ తోటి కదా. ఈరోజు అసలు ఆ క్యాండిల్ స్టిక్ ఎట్లా ఫామ్ అవుతుందో చూద్దాం, సరేనా? క్యాండిల్కి ఏముంటాయి? క్యాండిల్ స్టిక్ ఏముంటాయి? బాడీ, విక్, అంతే కదా. బాడీ ఉంటది, విక్ ఉంటది. క్యాండిల్ స్టిక్స్ ఏ కలర్లు ఉంటాయి? గ్రీన్ అండ్ రెడ్, అంతే కదా. అసలు ఈ క్యాండిల్ స్టిక్స్ ఎట్లా ఫామ్ అయితే ఈరోజు చూద్దాం, సరేనా? తీసుకో. ఇప్పుడు ఇది చూడు, క్యాండిల్ స్టిక్ ఎట్లుంటది? ఏ కలర్ ఉంటది? గ్రీన్ ఉంటది, రెడ్ ఉంటది. ఒక్క నిమిషం. గ్రీన్ ఉంటది, రెడ్ ఉంటది. ఇది గ్రీన్ కలర్ క్యాండిల్ కదా. గ్రీన్ కలర్ క్యాండిల్ ఎట్లా ఫామ్ అవుతుంది? దీంట్లో ఏముంటది అంటే, ఫస్ట్ అసలు క్యాండిల్ స్టిక్ ఎట్లా ఫామ్ అవుతుంది? షేర్ ప్రైస్ ని బట్టి ఫామ్ అవుతుంది. షేర్ ప్రైస్ మూవ్మెంట్ ని బట్టి ఫామ్ అవుతుంది, అంతే కదా. షేర్ ప్రైస్ ఎట్లా మూవ్ అయితే అట్లా ఒక క్యాండిల్ ఫామ్ అవుతుంది. షేర్ ప్రైస్ ఎట్లా మూవ్ అవుతుంది? ఒకసారి అప్కి వెళ్తుంది, ఒకసారి డౌన్కి వెళ్తుంది, అంతే కదా. అట్లా వెళ్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక షేర్ ప్రైస్ 10 రూపీస్ దగ్గర ఓపెన్ అయింది అనుకో. 10 రూపీస్ దగ్గర ఓపెన్ అయింది, ఓకే. అది తర్వాత ఏమైంది? 20 రూపీస్ దగ్గర 20 రూపీస్ దాకా పెరిగింది, ఓకే. ఆ తర్వాత ఏమైంది? వెంటనే మళ్ళీ 5 రూపీస్కి పడిపోయింది. ఆ తర్వాత ఏమైంది? మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత 15 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది, అంతే కదా. ఇప్పుడు ఏమైంది అంటే, షేర్ ప్రైస్ 10 రూపీస్ దగ్గర ఓపెన్ అయ్యి 15 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. మధ్యలో ఏమైంది? 5 రూపీస్ దగ్గర లోకి పోయింది, 20 రూపీస్ దగ్గరికి హైకి పోయింది, అంతే కదా. అప్పుడు ఏమవుతుంది అంటే 5 రూపీస్ పెరిగినట్టే కదా షేర్ ప్రైస్. ఈ 5 రూపీస్ ఏమవుతుంది? బాడీ అవుతుంది, అంతే కదా. ఓపెన్ ప్రైస్, క్లోజింగ్ ప్రైస్, ఈ రెండు బాడీ. హై ప్రైస్, లో ప్రైస్, ఈ రెండు విక్, అంతే కదా. ఇప్పుడు ఏమైతుంది? గ్రీన్ కలర్ క్యాండిల్ వస్తుంది. ఇప్పుడు రెడ్ కలర్ క్యాండిల్ ఎందుకు వస్తుంది? సపోజ్ అదే సేమ్ ప్రైస్, సేమ్ షేర్ ప్రైస్, ఏమైందంటే ఇదేమైంది మధ్యలో? ఇప్పుడు వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు వచ్చిందిలే. ఇప్పుడు ఇదేంటిది? ఇదేం క్యాండిల్? రెడ్ క్యాండిల్. ఇదేమైంది? ఇప్పుడు సేమ్ షేర్ ప్రైస్ ఇందాక ఎక్కడ క్లోజ్ అయింది? 15 దగ్గర క్లోజ్ అయింది కదా. ఇప్పుడు ఈ క్యాండిల్ ఏం చేస్తుంది అంటే, అదే 15 దగ్గర ఓపెన్ అవుతుంది, ఓకే. సేమ్ మళ్ళీ 20 రూపీస్ దగ్గర అయిపోయింది. తర్వాత మళ్ళీ సేమ్ అదే 5 రూపీస్ దగ్గరికి లోకి వచ్చింది. మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత సేమ్ 10 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. అప్పుడు ఏమైంది? 15 రూపీస్ దగ్గర ఓపెన్ అయిన క్యాండిల్ 10 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది, అంటే 5 రూపీస్ తగ్గిపోయింది కదా. అప్పుడు ఏమవుతుంది అంటే, రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, అంతే కదా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ దగ్గర ఓపెన్ అయిన షేరు 15 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. తక్కువ అమౌంట్ దగ్గర ఓపెన్ అయ్యి ఎక్కువ అమౌంట్ దగ్గర క్లోజ్ అయింది, కాబట్టి ఇక్కడ గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చింది, అంతే కదా. అట్లనే నెక్స్ట్ 15 రూపీస్ దగ్గర ఓపెన్ అయ్యి 10 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది కదా. అప్పుడు ఏమైంది? ఎక్కువలో ఓపెన్ అయ్యి తక్కువలో క్లోజ్ అయింది కదా. అప్పుడు రెడ్ కలర్ క్యాండిల్ ఫేమ్ అవుతుంది, అంతే కదా. ఇట్లా అంటే గ్రీన్ కలర్ క్యాండిల్, రెడ్ కలర్ క్యాండిల్ ఎప్పుడు వస్తాయి?
షేర్ ప్రైస్ తక్కువలో ఓపెన్ అయ్యి ఎక్కువలో క్లోజ్ అయితే గ్రీన్ కలర్ క్యాండిల్ వస్తుంది. ఓకే, అదే షేర్ ప్రైస్ ఎక్కువలో ఓపెన్ అయ్యి తక్కువలో క్లోజ్ అయింది అనుకో రెడ్ కలర్ క్యాండిల్ వస్తుంది. అంతే అంతే. విక్ బాడీ, బాడీ అంటే ఏంది? షేర్ ఓపెన్ ప్రైస్ క్లోజ్ ప్రైస్. విక్ అంటే ఏంది? షేర్ లో ప్రైస్ హై ప్రైస్. అంతే కదా. సేమ్ గ్రీన్ కలర్ క్యాండిల్, గ్రీన్ కలర్ క్యాండిల్ కూడా సేమ్. బాడీ అంటే ఏంది? షేర్ ఓపెన్ ప్రైస్ క్లోజింగ్ ప్రైస్. విక్ అంటే ఏంది? షేర్ లో ప్రైస్ హై ప్రైస్. అంతే కదా. క్యాండిల్ స్టిక్స్ ఇట్లనే ఫామ్ అవుతాయి, ఏ క్యాండిల్ అయినా ఇంతే. అర్థమైందా? అంతే. ఇప్పుడు అర్థమైంది కదా నీకు? షేర్ అసలు క్యాండిల్ స్టిక్ ఎట్లా ఫామ్ అవుతుంది అర్థమైందా? ఏ క్యాండిల్ అయినా ఇట్లనే ఫామ్ అవుతుంది. ఓకేనా? ఓకే.